హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడ చూసినా బరువు తగ్గాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని చాలా మంది యూట్యూబ్లో ఈ వీడియోస్ ఎక్కువగా చేస్తున్నారు. సో ది బెస్ట్ డైట్ ఫాలో అవుతూ అలాగే ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీ డైట్ తీసుకుంటూనే వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ టిప్స్ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఉన్నారు సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సార్, నేను చెప్పినట్టు ఎక్కడ చూసినా మేము బరువు ఎలా తగ్గాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలా, ప్రోటీన్ డైట్ చేయాలా, లేకపోతే ఉపవాసాలు ఉండాలా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా. సో డౌట్స్ క్లియర్ చేద్దాం. అయితే ఫస్ట్ చాలా మందికి ఉండే మిత్స్ క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. ప్రోటీన్ డైట్ తీసుకుంటే బరువు తగ్గుతారా? ప్రోటీన్ డైట్ తీసుకుంటే బరువు తగ్గుతారు, కానీ ఎన్ని రోజులు మీరు ప్రోటీన్ డైట్ తీసుకుంటారు? హైపర్ ప్రోటీన్ ఏమి అయిపోతే కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఏ డైట్ చేసినా సరే, కీటో డైట్ కానీ పావ్లో డైట్ కానీ ఏ డైట్ చేసినా సరే, ఓకే, ఏమవుతుంది, బాడీలో ఒక మ్యాక్రోన్యూట్రియంట్ ఎక్కువ అవుతుంది, వేరే మ్యాక్రోన్యూట్రియంట్స్ తగ్గుతాయి. అప్పుడు మీ బాడీ మీద సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు కదా. సో అందుకే చూసుకొని చేయాలి. సో కమింగ్ టు అదర్ థింగ్స్ సార్, అందరూ చేసేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చాలా మంది హాట్ వాటర్ తీసుకుంటూ ఉంటారు. బట్ కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమంది సెట్ కాదు. సో ఒక యూజువల్గా ఒక రూల్, స్టాండర్డ్ రూల్ ఏమైనా ఉందా సార్? ఎర్లీ మార్నింగ్ ఒక వాటర్లో ఏమైనా కలుపుకొని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారా లేదా? హాట్ వాటర్ వెయిట్ లాస్ కోసం ఒక వెరీ ఇంపార్టెంట్ రెమెడీ అంటాను నేను. ఎందుకంటే హాట్ వాటర్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో మీ బాడీ మెటబాలిజం కూడా కొద్దిగా ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, డైజెషన్ కరెక్ట్ అవుతుంది, కాన్స్టిపేషన్ అవ్వదు, ఏది మాల్ అబ్జార్ప్షన్ అవ్వదు. అంటే ఎంత అబ్జర్వ్ అవ్వాలి అంత అబ్జర్వ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం ఎట్లా చూడవచ్చు అంటే, కేరళ ఉంది కదా స్టేట్, కేరళ స్టేట్లో మ్యాక్సిమం జనాలు మీల్స్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ హాట్ వాటర్ తీసుకుంటారు. వాళ్ళు అంటే ఫుల్ హాట్ కాదు, గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటారు అక్కడ. అందుకే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఉండరు, మీరు గమనించండి. నార్మల్ వెయిట్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ హాట్ వాటర్ వాళ్ళు అన్ని మీల్స్లో తీసుకుంటారు, మనం ఫ్రిడ్జ్ వాటర్ తీసుకుంటాం. సో అందుకే హాట్ వాటర్ డెఫినెట్లీ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. కానీ మనం ఇంకోటి ఏం పెట్టుకోవాలంటే మైండ్లో, ఓన్లీ హాట్ వాటర్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుందని అనుకోవద్దు. ఇప్పుడు మన వెయిట్ లాస్ గోల్స్, వెయిట్ లాస్ మన డయట్ అవన్నీ ప్లాన్ చేసుకోవాలి మనం. ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ హాట్ వాటర్ తీసుకుంటారు, కానీ మీరు జంక్ తింటున్నారు, మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, మీరు ఓన్లీ పడుకునే ఉంటున్నారు, టైంకి ఫుడ్ తినట్లేదు, ఏమవుతుంది? వెయిట్ లాస్ ఎట్లా అవుతుంది? సో ఎక్కడెక్కడ మనం ఏదైనా రాంగ్ పోతున్నాం అవన్నీ సెట్ చేసుకోవాలి. ఏది మనం వదలొద్దు. ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంది సార్? అయితే బరువు తగ్గాలని ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంది? ఇప్పుడు మన దగ్గర వెయిట్ లాస్ కి చాలా మంది పేషెంట్స్ వస్తారు. ఓకే, ఫస్ట్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పేషెంట్ కి డయట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి పేషెంట్ కి మెడిసిన్స్ ఇస్తాను, హోమ్ రెమెడీస్ చెప్తాను. కొందరు ఏం చేస్తారు, స్టార్ట్ చేస్తారు వెయిట్ లాస్ జర్నీ, వాళ్ళది అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతారు, మెడిసిన్స్ టైంకి తీసుకుంటారు, డయట్ చేస్తారు, టైంకి పడుకుంటారు, హోమ్ రెమెడీస్ తీసుకుంటారు. ఒక ఫస్ట్ 15-20 డేస్లోనే 4 to 6 kgs తగ్గుతారు. అప్పుడు వాళ్ళకి అందరు ఏం చెప్పడం స్టార్ట్ చేస్తారు, మొత్తం ఇది గేమ్ సైకాలజీదే, మొత్తం గేమ్ సైకాలజీదే. ఏం చెప్తారు వాళ్ళ ఆఫీస్లో, అరే ఏంది ఇంత బరువు తగ్గిపోయినా, అట్లా తగ్గిపోతున్నావు, నాకు చెప్పు నేను కూడా తగ్గుతా అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చేస్తుంది, అరే నేను తగ్గిపోయినా, మనకు వచ్చేసింది, మనది అయిపోయింది, ఫుల్ అయిపోయింది ఈ డిజైర్ అనేసి అనుకుంటారు. అదే రోజు పోయి బయట బిర్యానీ తింటారు. ఒక్కసారి మళ్ళీ అది తినడం స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా అది ఒక చైన్ లాగా. మళ్ళీ నెక్స్ట్ డే, అరే నిన్ననే తిన్నాం కదా, ఇంకో రోజు తినేద్దాం, ఏమవుతుంది అనేసి అది మళ్ళీ డయట్ బ్రేక్ అయిపోతుంది, మెడిసిన్స్ ఇగ్నోర్ చేసేస్తారు, మళ్ళీ దాని తర్వాత హోమ్ రెమెడీస్ సరిగా ఫాలో అవ్వరు, మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఇదొకటి చేస్తారు. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, మెడిసిన్స్ వస్తారు తీసుకొని పోతారు, వాళ్ళు 2 months తర్వాత మళ్ళీ రారు, కొంచెం ఇట్లా రిజల్ట్ కనిపించగానే ఆపేస్తారు. ఇప్పుడు మన టార్గెట్ 40 kgs ఉందనుకోండి, 6 kgs 7 kgs లూజ్ చేయగానే స్టాప్ చేసేస్తారు. సో అట్లా చేయడం వల్ల వాళ్ళ టార్గెట్ అచీవ్ అవ్వరు, వాళ్ళకు మళ్ళీ ఫుల్ స్టాప్ అయిపోతుంది అక్కడే. మళ్ళీ ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వస్తారు వెయిట్ లాస్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు, మనం డయట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డయట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమో సరే సార్ మేము ఫాలో అవుతాం అనేసి వెళ్ళిపోతారు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆ మోటివేషన్ కొందరికి ఉండదు, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం,
రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, రేపటి నుంచి మండే స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ కి స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. అరే ఇవాళ అమావాస్య రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, అట్లా చేస్తారు. అట్లా చేసేసరికి మెడిసిన్స్ టైంకి వేసుకుంటారు. మెడిసిన్స్ టైంకి వేసుకొని 2 months తర్వాత వస్తారు మన దగ్గర. 2 kgs 3 kgs గ్యాప్ ఉంటుంది 2 monthsలో. ఒకవేళ అన్ని కలిపేసి చేస్తే 6 kgs వరకు కూడా తగ్గుతారు వాళ్ళు. సో అప్పుడు వచ్చి ఏమంటారు, డాక్టర్ గారు ఏం మందులు ఇచ్చారు డాక్టర్ గారు, పనే చేస్తలేవు అంటారు. కానీ ఏమవుతుందంటే పేషెంట్లు ఎట్లా డాక్టర్ చెప్తారో అట్లా ఫాలో అవుతే వాళ్ళకు మంచి ర్యాపిడ్ వెయిట్ లాస్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సో అట్లా చేయొద్దు, డయట్ కరెక్ట్ ఫాలో అవ్వాలి, మెడిసిన్ టైంకి వేసుకోవాలి, ఏమైనా హోమ్ రెమెడీస్ చెప్తే పాటించాలి, ఇవి అన్నీ చేయాలి. ఇలా చేస్తే వాళ్ళ వెయిట్ లాస్ జర్నీలో ఏ ప్రాబ్లం రాదు. ఓకే. సో కామన్ మిస్టేక్స్ ఇవి ఉంటాయి అనమాట. అయితే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు ఎట్లా చెప్తారు సార్? అంటే డైట్ ఇస్తామని చెప్తున్నారు, డైట్ చార్ట్ చెప్తారు, దాంతోపాటు మెడిసిన్స్ ఏమి ఇస్తారు? హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. కానీ ఇప్పుడు హోమియోపతిలో ఎలా అంటే మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇస్తాం మెడిసిన్. సో బై ఛాన్స్ ఎవరైనా హోమియోపతి, అసలు కొందరికి డౌట్ ఉంటుంది, అరే పనిచేస్తుందా వెయిట్ లాస్కి హోమియోపతి అని వాళ్ళకి డౌట్ వస్తుంది. వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే సింపుల్ రెమెడీ, ఫైటోలెకా-10M అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. 5 drops in 1 cup of వాటర్లో వేసుకొని డైలీ తీసుకోండి. సో అట్లా తీసుకోవడం వల్ల మీకు కొద్దిగా బాడీ లైట్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. దాని తర్వాత మీరు నాకు కన్సల్ట్ అవ్వచ్చు. అంటే ఇవాళ బిఎంఐ తగ్గట్టు ఏమైనా చూసుకొని తీసుకోవాలా, లేకపోతే అందరు తీసుకోవచ్చు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది? 5 drops ఇస్తున్నాం మనం. మరి పొట్ట తగ్గడానికి కూడా ఇది తీసుకోవచ్చా సార్? పొట్ట తగ్గడానికి కూడా తీసుకోవచ్చు, వెయిట్ తగ్గడానికి కూడా తీసుకోవచ్చు. ఫైటోలెకా-10M అందరికి సేమ్ ఎంజీ ఉంటుందా? లేదు చూడండి, ఇది ఓన్లీ ఫర్ వెయిట్ లాస్. ఇప్పుడు మనం గ్రీన్ కాఫీ చెప్పినాం ఒకసారి, మీకు గుర్తుందా? గ్రీన్ కాఫీ ఏం చేస్తుంది, మెటబాలిజం ని ఫాస్ట్ చేస్తుంది, వెయిట్ లాస్ లో చాలా హెల్ప్ చేస్తుంది. గ్రీన్ కాఫీ ఒక బ్యూటిఫుల్ రెమెడీ వెయిట్ లాస్ చేసుకోవడానికి. సో ఇది గ్రీన్ కాఫీ అందరు కన్జ్యూమ్ చేస్తారు. ఫైటోలెకా-10M కూడా అట్లాంటిదే. మన వ్యూవర్స్ కి మరొకసారి చెప్పండి సార్, ఆ గ్రీన్ కాఫీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి? గ్రీన్ కాఫీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు ఎట్లా అయితే బ్రౌన్ కాఫీ ఎట్లా దొరుకుతుంది మార్కెట్ లో, అట్లా గ్రీన్ కాఫీ కూడా దొరుకుతుంది. ల్యూక్వామ్ వాటర్ లో మీరు కొద్దిగా ఈ గ్రీన్ కాఫీ వేసుకొని డైలీ తీసుకుంటే మీకు అన్బిలీవబుల్ వెయిట్ లాస్ వస్తుంది. ఎందుకంటే మెటబాలిజం ఫాస్ట్ అయిపోతుంది బాడీలో. ఏదైతే మీరు డైజెషన్ సరిగా ఉండలేదు అది అవుతుంది, ఒకవేళ అబ్జార్ప్షన్ సరిగా అవ్వట్లేదంటే అది కూడా అవుతుంది. సో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది గ్రీన్ కాఫీ, అండ్ వెరీ ఎకనామికల్ కూడా. మనము వేలు ఖర్చు పెట్టి వెయిట్ లాస్ సెంటర్స్కి వెళ్తాం, సో అది అవసరం లేదు. మీరు గ్రీన్ కాఫీ ట్రై చేయొచ్చు, అండ్ దాని తర్వాత ఈ ఫైటోలెకా-10M ట్రై చేయొచ్చు. కొంచెం మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు నా దగ్గరికి రావచ్చు. నేను ఇంకా ఎట్లా చేసుకోవాలి వెయిట్ లాస్, హ్యూజ్ నంబర్స్ ఉన్నాయనుకోండి, మీ వెయిట్ 130-140 kgs ఉందంటే మీరు రావచ్చు, అండ్ మంచి వెయిట్ లాస్ కూడా అవుతుంది దాంతో. వెరీ నైస్, థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కామన్గా ఉండే డౌట్స్, అలాగే కామన్గా చేసే మిస్టేక్స్, ప్రేక్షకులు ఏ మిస్టేక్స్ చేస్తారో అవన్నీ క్లియర్ చేశారు. మంచి రెమెడీ కూడా మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినాను. థ్యాంక్ యూ, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.